భద్రాచల రామయ్య సన్నిధిలో ప్రవహించే గోదావరి ఖమ్మం భూములను సస్యశ్యామలం చేసే మహా ప్రక్రియకు నాంది పలికింది. రైతుల కృషి, ప్రభుత్వ పట్టుదల, గోదావరి జలసిరి కలిసి మట్టికి కొత్త జీవం పోశాయి. ఎన్నో దశాబ్దాలుగా సాగునీటి కోసం ఎదురుచూసిన ఖమ్మం జిల్లా రైతులకు సీతారామ ప్రాజెక్టు రూపంలో నూతన ప్రబంధం రాశారు. ఇక భద్రాద్రి క్షేత్రం వద్ద నుంచి గోదావరి జలాలు సాగర్ లింక్ కెనాల్ ద్వారా ఖమ్మం జిల్లాలోని పొలాలను పచ్చగా మార్చిన వైనం చరిత్రగా నిలిచింది. ఇక రైతుల త్యాగానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాదాభివందనాలు తెలియజేయడం, ప్రభుత్వ యత్నాలతో సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరకడం ఈ ప్రాంత అభివృద్ధికి మైలురాయిగా నిలిచింది. చూస్తున్న వాట్సాప్లో రైతులు ఎక్కడికక్కడికి పాపం వాళ్ళ సొంత ఇంజన్లు పట్టుకొచ్చి పంటలు పండించుకుంటున్నారు. ఈ నీళ్లు వస్తాయని కూడా వాళ్ళకి తెలియదు. వాస్తవంగా 10 సంవత్సరాలు బట్టి కాలం ఉంది కదా, నీళ్లు ఏడొస్తాయి అని అనుకుంటున్నారు. ఈరోజు ఆ నీళ్లు చూసి అనపరెడ్డిపల్లి, అదేవిధంగా ఎర్రగుంట, ఎమ్మటల్లా కూడా రైతులు నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఆనందం వేసింది. ఈ నీళ్లు ఇప్పుడు వచ్చుంటాయి అనుకుంటా మీ కెనాల్కి. ఎస్సీ గారు వచ్చున్నాయి కాబట్టి ఆ భూములు ఇచ్చిన రైతులకి కొద్దిగా సన్మానం చేయండి తప్పకుండా. జిల్లా కలెక్టర్లో ఇక్కడ కొత్త అయినా కూడా ఇద్దరు బాధ్యత తీసుకున్నారు. మన అదృష్టం ఏంటంటే నాకు మంత్రి పదవి ఉన్నప్పుడల్లా కష్టపడే కలెక్టర్లు దొరుకుతారు. అది జిల్లా ప్రజల యొక్క అదృష్టం. కాబట్టి దయచేసి వాళ్ళు అటువంటి వ్యక్తులు ఉన్నప్పుడే మనం పనులు చేసేదానికి అవకాశం ఉంటుంది. నేను PVRK ప్రసాద్ గారి దగ్గర నుంచి సుమారు 25-30 మంది కలెక్టర్లు చూసి ఉంటా. నాకు సమయం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా పనిచేసే కలెక్టర్లు వస్తున్నారు. దానివల్ల ఈ జిల్లాలో జరిగిన ప్రతి కార్యక్రమంలో కూడా నా పాత్ర ఉండే అవకాశం వచ్చింది. అది తుమ్మగూడెం మండలంలో చేసినటువంటి ఆక్విడిక్ట్ తాలిపేరు మీద, అది ఆసియాలో